ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అసలు కాలేజీల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న కాలేజీల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా తమ రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. అందుకు ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను మొదటి విడతగా చెల్లించింది. ఆ తర్వాత దీపావళి వరకు మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 600 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పి ప్రకటన విడుదల చేయడంతో మాత్రం నిన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంపై అంటే ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నిర్ణయంపై మాత్రం ఇటు విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు. రియంబర్స్మెంట్ పేరుతోటి కోట్లు గడిస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీలో మాత్రం విద్యార్థులకు చదవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం లేదని చెప్పి మాత్రం విద్యార్థి సంఘాల నాయకులు మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అన్న, నిజానికి మాట్లాడాలంటే ఈ బకాయిలు అన్నీ కూడా గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం చేసిన బకాయిలే. ఈరోజు నిన్నటికి నిన్న చర్చ ప్రైవేటు కాలేజీలు అన్నీ కూడా మా బట్టి విక్రమార్కతోని చర్చ జరిపినాయి. ఈరోజు మేము 600 కోట్ల రూపాయలు విడుదల చేసినాం. మిగతాది కూడా దసరాలోపో దీపావళి లోపో విడుదల చేయదలుచుకున్నాం. కానీ ఈరోజు ప్రైవేటు కాలేజీలన్నీ ఒక ముఠాగా తయారయ్యి విద్యార్థులకు వసతులు కల్పించకుండా ఆ పీరియడ్ తీసుకొని వాళ్ళు వాడుకొని విద్యార్థులకు ఎలాంటి వసతులు కానీ ఫ్యాకల్టీలు కానీ ఉంచకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా వివరిస్తూ ఉన్నారు. మేము ఒకటే కాలేజీ తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థులకు వసతులు కల్పించండి, ఫ్యాకల్టీ విద్యను నాణ్యమైన విద్యను అందించండి. మేము మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము తప్పకుండా మేము మీకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం. ఇక ముందు కూడా మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిండు. పేద విద్యార్థులు చదువుకోవాలి, పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిండు. అదేవిధంగా కొనసాగుతూ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు పేద విద్యార్థులను పట్టించుకోలే, కాలేజీలను పట్టించుకోలే, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి పట్టించుకోలే. ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ రోజు విద్యార్థులను పట్టించుకొని మేము విద్యార్థుల పక్షాన ఉన్నాం, బరాబరి మీకు కావాల్సిన ఫీజులను ఇస్తాం, మీరు సక్రమంగా నాణ్యమైన విద్యను అందించామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే విధంగా చూస్తారు ఈ ప్రైవేట్ కాలేజీల నిర్ణయాన్ని? మీరే విధంగా చూస్తారు? అసలు నిజంగానే విద్యార్థులకు రియంబర్స్మెంట్ అందిస్తే అసలు అందుకు కావాల్సినటువంటి సదుపాయాలు ఆ ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఇప్పుడు ఇంతకు ముందు గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం పెండింగ్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్, నా పేరు రాజ్ కుమార్, నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టూడెంట్ లీడర్. సో నేనేం చెప్తున్నా అంటే 10 సంవత్సరాల క్రితం పెండింగ్ బిల్స్ అన్ని మేము ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మేము విద్యార్థుల పక్షాన ఉన్నాం, యూనివర్సిటీలకు వీసీలను ఇచ్చినాం. అదేవిధంగా విజిలెన్స్ కమిటీ రిపోర్ట్స్ బయటికి రావు గత ప్రభుత్వంలో, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్స్ బయటికి రావు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెంపుదల కావచ్చు, అంటే ఇట్లా ఆరోగ్య విషయాలు, విద్యా విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మేము యూనివర్సిటీలకు వీసీలను ఇచ్చినాం కదా. మరి గత ప్రభుత్వంలో ఇచ్చిర్రా? ఇయ్యలే. 6,000 కోట్ల పెండింగ్ బకాయిల బిల్లులను మేము బంద్ పెడతామంటే కాదు. 10 సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో మీకు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎఫ్ఆర్సీ రూల్స్ మీరు పాటిస్తారా? ఒక పేద విద్యార్థి వచ్చి ఏదో నా కొడుకు మంచిగా చదువుకోవాలని వస్తే ఒక్కడు కూడా ₹1 తక్కువ చేయడు. కాబట్టి ఖబర్దార్, కొన్ని డెకాడ్ కాలేజీలకు మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వద్దు. మనకు అన్ని తెలుసు. ఎఫ్ఆర్సీ ఫ్యాక్ట్ బయటకు తీద్దాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని మళ్ళీ మీ మీద విజిలెన్స్ రిపోర్ట్లు ఇద్దాం. కానీ అన్ని సమన్వయంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మనం సమన్వయంతో పనిచేద్దాం. విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఒకటే ప్రైవేట్ కాలేజీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం రియంబర్స్మెంట్ కోసమే ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.